హాయ్, గుడ్ మార్నింగ్. నా స్టైల్లో పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేద్దామో చూద్దామా. ముందు మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఒక 4 మిరపకాయలు వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తీసుకుందాము. పచ్చి కొబ్బరి మిరపకాయలు కడగాలండి, కడిగి వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లోకి మనము కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇంతే అండి, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుంది. గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మన ఇష్టము, దీంట్లో నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు, ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదు అంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇది ఫాస్టింగ్ టైంలో నార్మల్గా సాబుదానా కిచిడి చేసుకుంటారు కదా, దానికి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నార్మల్ టైంలో మనం రైస్లో కూడా ఇది తినొచ్చు. దీనికి తాలింపు వేసుకున్న అలా కూడా బాగుంటుంది. ఇంకా మీ ఇష్టం, ఎలా అయినా చేయండి. నాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి దీంట్లో కొంచెం తినేటప్పుడు కొంచెం పెరుగు వేసుకొని తిన్నాను. చాలా బాగుంటుంది. ఎమ్మీ టేస్టీ. ఓకేనా? బాయ్.